హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఇది సండే వ్లాగ్ అండి. మీరైతే అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది సండే వ్లాగ్ అండి. నేను సండే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను కదా ఎవ్రీ సండే. ఈ సండే కూడా యాజ్ యూజువల్గా వెళ్ళాను. ఇదండి మా బాబు మీకు అందరికీ హాయ్ చెప్తున్నాడు. అమ్మ వెనకాల మా అమ్మ ఏందో మాట్లాడుతున్నాడండి, మాటలు సరిగా రావు. ఇంకా ఫోల్డర్ హ్యాండ్స్ అంటేనే చేతులు కట్టి పప్పి పెడుతున్నాడు. వీడియోలో చూసుకుంటూ పెడుతున్నాడు ఎలా కనిపిస్తున్నానా అని చెప్పి. చిత్రాలు ఎక్స్ప్రెషన్స్ అన్నీ పెడతా ఉంటాడు వీడియో ఆన్ చేస్తేనే. మాట్లాడరా అంటే సైలెంట్, సిగ్గు. అదో మా పాప స్వీటీ, వెనకాల మా ఫ్రెండ్ కొడుకు గుణదీప్ వెంకట్, వాడి పేరు, 4th క్లాస్ వాడు. ఇప్పుడు సండే కదా షాపింగ్ చేయాలని చెప్పేసి వచ్చినారు. అందరం కలిసి షాపింగ్ వెళ్దామని చెప్పి. సిఎంఆర్కి ఎంతమంది వెళ్ళారండి? న్యూగా ఓపెన్ అయింది కదా. ఆ అబ్బాయి కూడా మీకు హాయ్ చెప్తున్నాడు, మావాడు మీకు హాయ్ చెప్తున్నాడు. వెనకాల బ్యాక్గ్రౌండ్లో కాస్త వెలుతురు ఎక్కువ ఉంది కదా, వాడు కనిపించట్లేదు. ఇంకా మా అమ్మ పప్పు రసం తిని బాగా నోరు పాడైపోయింది. ఇంకేదన్నా కమ్మగా కారంగా చేయమంటే వంకాయ కారం చేస్తుంది. మా సైడ్ అయితే, మా అనంతపూర్ సైడ్ అయితే వంకాయ కారం అని అంటారండి. వంకాయ నలిచి నూరడం అని కూడా అంటారు. ఇంతకుముందు అయితే పొయ్యిలు ఉండేవి కాబట్టి కట్ల పొయ్యిలు అలా కాల్చేవాళ్ళము. ఇప్పుడు ఎక్కడ తెస్తాం చెప్పండి కట్ల పొయ్యిలు. కాబట్టి అలా గ్యాస్ మీదే కాలుస్తుంది మా అమ్మ. ఎప్పుడైనా ఆ కారం చేసుకోవాలంటే ఈ విధంగా బాగా ఉడికిపోవాలండి. పైకి అట్లా నల్లగా ఉన్న లోపలేం అట్లా ఉండదండి, బాగా ఉడికిపోయి ఉంటాయి. అలా పైన పీల్ చేసేయాలి మనం, తోలంతా నీట్గా బ్లాక్దంతా తీసేయాలి నీట్గా. పురుగు ఉందా లేదా అనేది కూడా చూడాలి, లోపల నీట్గా తీసి విడదీసి చూడాలి. ఇదిగో ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. వంకాయ, ఎండుమిర్చి, తెల్లవాయి, ఉప్పు, ఇదంతా ఒట్టి కారంతో చేసేదన్నమాట. ఈ డ్రై రోస్ట్ చేసుకోవాలి కాస్త అవి ఒట్టిమిరపకాయలు. ఇదండి ఇంకా ఒట్టిమిరపకాయలు ఉప్పు వేసి ఇలా రోట్లో ఫైన్గా దంచుకోవాలి, బాగా పొడిగా. కాస్త కొద్దిగా వీటికి మాత్రమే కాస్త టైం తీసుకుంటుంది, కానీ ఇంకంతా చిటికలో అయిపోతుందండి, ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది. ఇంకొన్ని తెల్లవాయ వేసి నూరేస్తున్నాం. మా సైడ్ తెల్లవాయ అని అంటాము, కొన్ని సైడ్లు వెల్లుల్లి అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలుచుకుంటారండి. మా సైడ్ అయితే తెల్లవాయి అంటారు. ఇదండి కాల్చి పీల్ చేసిన వంకాయలు ఈ విధంగా అట్లా కచ్చా పచ్చాగా వేసుకోవాలి. ఆ కారం మెదిగిన తర్వాత ఈ వంకాయలు వేసి ఇలా ఒక రౌండ్ 2 రౌండ్ అట్లా వేసుకోవాలి. ఆల్రెడీ ఉడికిపోయి మెత్తగా ఉంటాయి. ఈ విధంగా ఎంతమందికి ఇష్టమండి ఇలా వంకాయ కారం? చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి చాలా ఇదండి అయిపోయింది, వంకాయ కారం రెడీ. చాలా టేస్ట్గా ఉంటుందండి. కారం మేము తింటాము అనే వాళ్ళు కాస్త ఎక్కువ వేసుకోండి. అమ్మో మేము కారం తినలేని అన్నోళ్ళు తగ్గట్టు మిర్చి కాస్త తక్కువ వేసుకోండి. ఇంకా వేడి వేడి అన్నంలోకి అప్పటికి 12:30 అయిందండి. ఇంకా నేను భోంచేసి పొద్దున్నుంచి ఏం తినలేదు, గుడికి తిరిగేదే సరిపోయింది. సండే కూడా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందండి, చాలా బాగుంది. వేడి వేడి అన్నంలోకి ఈ విధంగా కాస్త అట్లా తినేసి వెళ్ళిపోయాము షాపింగ్కి. ఇంకా ఇదండి సిఎంఆర్ షాపింగ్ మాల్ వచ్చేసాం. అబ్బబ్బబ్బా జనం ఉన్నారండి చాలామంది. కింద నుంచి ఒక్క ఫ్లోర్ ఎక్కడానికే అట్లీస్ట్ 20 మినిట్స్ పడుతుందండి. అంటే ఈ 3-4 డేస్ ఉంటాయి, ఎందుకంటే పండగ సీజన్, అందులో కొత్త షాపింగ్ మాల్, అందులో ఆఫర్స్ పెట్టింటారు కాబట్టి ఈ మాత్రం ఉండాలిలేండి. ఇదిగోండి ఇవి 799 శారీస్. ఇవి అలా ఊరికే కొద్దిగా, ఇది 333 శారీస్. అక్కడే ఒకే కౌంటర్లోనే ఒక 2-3 రకాల వేరియేషన్స్తో ఉన్నాయి. ఇవైతే 399. బాగున్నాయి, పర్వాలేదండి శారీస్. కాకపోతే కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగానే అనిపించాయండి మా వరకు అయితే. చూడండి ఈ బ్లాక్ శారీ ఓపెన్ చేసింది, బార్డర్ వచ్చింది, అంటే ఇప్పుడు లేస్ వేస్తారు కదా ఆ టైప్ శారీస్. ఇది 700 అంటండి. వేరే వాళ్ళు తీసుకున్నారు, వాళ్ళు ఓపెన్ చేసి చూపిస్తా అంటే చూస్తూ ఉన్నాం. ఇది కూడా అంతేనండి, 750 శారీ. బాగుంది,
జార్జెట్లో అదొక టైప్, విస్కాస్ జార్జెట్ అంటారే ఆ టైప్ శారీ అండి. బాగుంది. బార్డరు ఎక్కడైనా చిన్న షాపింగ్కి కానీ, ఏదైనా సినిమాకి వెళ్తాను, లేకపోతే ఏదైనా వర్కింగ్ ఉమెన్స్కి బాగుంటాయండి ఈ శారీస్. నేను తిప్పేసి చూపిస్తానని ఈ పక్క వేసుకో అని చూపిస్తానండి. 750 ఇది శారీ. కాస్ట్ అయితే ఎక్కువ అనిపించాయండి. కలెక్షన్ శారీస్లో అయితే పెద్ద కలెక్షన్ ఏం లేదండి. మేమైతే అక్కడ ఏం తీసుకోలేదు. పిల్లలకి మాత్రమే టీషర్ట్స్, మా పాపకి ప్లాజో ప్యాంట్స్, టీషర్ట్స్, బాబుకి టీషర్ట్స్, నిక్కర్లు తీసుకున్నానండి. మీరైతే ఎంతమంది వెళ్ళొచ్చారండి ఈ షాపింగ్ మాల్కి నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ పాటికి అనంతపూర్లో ఉండేవాళ్ళు దాదాపు 1/4 మెంబర్స్ వెళ్ళొచ్చింటారు. కానీ క్రౌడ్ అయితే చాలా ఉందండి. ఓపిక్గా ఉండాలి. అట్లీస్ట్ బిల్లింగ్కి కూడా కనీసం 20 మినిట్స్ పడతా ఉంది. బిల్లింగ్కి కూడా చూస్తున్నాం ఏది దాంట్లో ఏవి నచ్చుతాయి, కాస్ట్ ఎట్లుంది అని చెప్పేసి చూస్తూ ఉన్నాం అన్నమాట. మాకైతే రీజనబుల్గా అనిపించలేదు. కొంతమందికి నచ్చిండొచ్చు, ఓకే రీజనబుల్ అయిండొచ్చు. మా వరకు అయితే కొంచెం ఎక్కువ ఏమో అనిపించింది. ఈ శారీస్ అయితే చాలా బాగున్నాయండి. 1750 అని చెప్పినారు. ఈ శారీ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చింది. ఇంకా పిల్లలకి తీసుకుందామని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. ఇక్కడ కూడా శారీస్ పెట్టినారు. అంటే ఇవి కొంచెం రేంజ్ ఎక్కువ ఉండే శారీస్. కింద అయితే కొంచెం లో కాస్ట్వి, కొంచెం హై కాస్ట్ అంటే 2000 స్టార్ట్ అవుతాయి ఇక్కడ ఈ ఫ్లోర్లో. ఇంకా మా పాప వచ్చింది యోగి, మా మేనమామ మనవరాలు, మా మేనమామ కొడుకు అతను రాజు. వాళ్ళు కూడా పాపకి బట్టలు తీసుకుందామని ఇదండి 3rd ఫ్లోర్కి ఎక్కుతున్నాము. అబ్బబ్బబ్బబ్బ భలే రష్ ఉన్నారండి. ఇంక తీసుకున్నాను, బాబుకి తీసుకున్నాను. మీకు లాస్ట్లో చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను అనేది. ఇంక బిల్లింగ్ వేయించుకుంటున్నాను. ఇదో చూడండి, 250, 300, 250 అలా ఆ విధంగా తీసుకున్నానండి. పేరు తీసుకున్నాను, వాటికి ఉంటాయి కదా అని చెప్పేసి. ఇది ఒకటే 450 పడింది, ఎందుకంటే జీన్స్ నిక్కర్ వచ్చింది కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది వెళ్ళారు నాకు కామెంట్ చేసి చెప్పండి షాపింగ్ మాల్కి. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్లీజ్. మీ సపోర్ట్ చాలా అవసరం కదండి నాకు. సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేసే ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి ఇవే బాబుకి తీసుకునేటివి ఇవేనండి. ఇది పాపదండి టీషర్టు. ఇది వచ్చి 149 పడింది. అంటే టూ టీషర్ట్స్ తీసుకుంటే అయితే 250నేనండి. ఇది ప్లాజో ప్యాంట్స్, ఈచ్ వచ్చి 200 పడింది. క్లాత్ అయితే బాగుందండి. పాపకు ఉంటాయి కదా రెగ్యులర్కి అని చెప్పేసి తీసుకున్నాను. ఈ టీషర్ట్ అయితే బాగుంది, కానీ ఇంకొకటి లేవండి. ఆల్రెడీ అన్నీ అయిపోయినాయి. 3 డేస్లోనే సుమారుగా ఏరేసేసినారు అందరూ. ఉన్నవే అదొకటి తీసుకొని వచ్చాము. ఇది కూడా అంతే 149, అంటే 2 టీషర్ట్స్ తీసుకుంటే అయితే 215 అండి. సిఎంఆర్కి అయితే వెళ్ళి పిల్లలకి మాత్రమే నేను తీసుకొని వచ్చాను. మాకైతే ఏం నచ్చలేదు. తర్వాత మాంగళ్యకు వెళ్ళాము, ఇంకేమైనా ఉన్నాయని నేను శారీ అయితే తీసుకున్నాను అక్కడ. తర్వాత ఈ బెడ్షీట్ ఒకటి తీసుకున్నానండి. 750కి 2 బెడ్షీట్స్ అన్నారు. 375 అట్లా పడింది. ఇది డబల్ కార్డ్ బెడ్షీట్. ఇది క్లాత్ అయితే బాగుందండి, కాటన్ క్లాత్, అందుకని తీసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe to my channel. Please like, share, do subscribe my channel. Support us. Okay, thanks for watching. Bye bye. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తానండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.